తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన శ్రీవారు ధారావాహికం వింటున్నామండి. రచన శ్రీమతి కళ్యాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శృతి అయోమయంగా మానస వైపు చూస్తూ, అసలు ఎవరితనో, నన్నెందుకు కిడ్నాప్ చేశాడు, అతనికి ఏం కావాలి, మీరు అతని దగ్గర ఎందుకు ఉన్నారు, మీ వంటి నిండా ఈ దెబ్బలేమిటి, నా తల తిరిగిపోతోంది, అతను ఎంత దుర్మార్గుడు, ఎంత దారుణంగా మా మామయ్యను చంపేశాడు అని మానస చేతులు పట్టుకొని, ప్లీజ్ చెప్పండి, అతను ఎవరు, మీకు అతనికి సంబంధం ఏమిటి, నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు ప్లీజ్ అంటూ శృతి దీనంగా ప్రాధేయపడసాగింది. శృతి, నిజంగా నువ్వెవరో, నిన్ను అతను ఎందుకు తీసుకువచ్చాడో నాకు తెలియదు. నాకు నా జీవితమే ఏమిటో అర్థం అవటం లేదు. నీ ప్రశ్నలకు ఏం చెప్తానో, నాకు తెలిసింది, నేను చెప్పగలిగింది నా గురించి మాత్రమే. శృతి బాధ చూసి తను కూడా కృంగిపోతూ తన గతం కళ్ళ ముందు తిరుగుతుంటే ఒక్కసారిగా కంటి నుండి నీరు ఉప్పెనలా పొంగుకొస్తుంటే మనసులోని బాధ ముఖాన్ని ఆవరించగా మానస బాధను శృతి అర్థం చేసుకోగలిగింది. శృతి, నా గతం తలుచుకుంటే అంటూ ఆగిపోయి, గతం ఏమిటి, ఇప్పుడు నా ప్రస్తుతం కూడా అదే, ఇంకా అతని చేతుల్లోనే నలిగిపోతూ ఉన్నాను అంది మానస కన్నీరు తుడుచుకుంటూ. మాది చాలా అందమైన కుటుంబం. నేను, అమ్మా, నాన్న, వాళ్ళకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. చాలా ఫ్రీగా పెంచారు నన్ను. అన్నీ నాకు నచ్చినట్టు జరిపించేవారు మా నాన్న. అమ్మకి ఎప్పుడూ నా గురించే బెంగ, నన్ను ఎవరైనా ఎత్తుకుపోతారని. నేను చాలా అందంగా ఉంటానని అమ్మ భయం. నాకు కూడా నేను అందగత్తెను అనే ఫీలింగ్ ఉండేది. అప్పుడు నాకు తెలియదు అదే నాకు శత్రువు అవుతుందని. నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. అంతా కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, చాలా బాగుంది. కాలేజ్ అంతా తల తిప్పి చూస్తున్న నేను ఎదురుగా వచ్చే అతనిని చూడలేదు. అతనిని గుద్దుకుంటాను అనగా అతను చూసి, హలో మిస్ అని నా ముఖం ముందు చిటిక వేశాడు. వెంటనే అటు తిరిగిన నేను షాక్ అయిపోయాను అని చెబుతూ ఉంటే మానస ముఖంలో ఆనందం చూసింది శృతి. శృతి, అతను చాలా బాగున్నాడు. మంచి ఆకారం, ఆకర్షించే కళ్ళు, మంచి హెయిర్ స్టైల్, చాలా పొడుగు. నేను అతనికి భుజాల దాకా కూడా రాను అంది నవ్వుతూ. చూడగానే నాకు చాలా నచ్చేశాడు. అతని నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాను. అతను కొంచెం చూసుకొని నడవండి అని చెప్పి వెళ్ళిపోతుంటే నాకు అతని వెనకే వెళ్ళాలని అనిపించింది. అందరూ నా అందాన్ని చూసి నా వెంట పడుతూ ఉంటే ఇతను మాత్రం నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నాకు తెలియకుండానే అతని వైపు అడుగులు వేశాను. రోజు కాలేజ్కి వెళ్ళి అతని కోసం వెతుకుతూ ఉండేదాన్ని. అతను నన్ను గమనించాలని అతని ముందే తిరిగేదాన్ని. అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వితే ఏదో సాధించినట్టు ఆనందపడిపోయేదాన్ని. కానీ శ్రీకాంత్ ఎప్పుడూ నన్ను అంతగా పట్టించుకోలేదు. శ్రీకాంత్? ఆ పేరు వినగానే శృతి అదిరిపడింది. ఈ శ్రీకాంత్ నా శ్రీకాంత్ కాదు కదా అనుకుంది శృతి. మళ్ళీ చెప్పడం ప్రారంభించింది మానస. కానీ అతని ఫ్రెండ్ రాఘవ నన్ను ఇష్టపడ్డాడు. శృతికి అర్థమైంది మానస తన శ్రీకాంత్ గురించే మాట్లాడుతోందని. కానీ తనకి ఇప్పుడు చెప్పకూడదు శ్రీకాంత్ తన కాబోయే భర్త అని, తన బావ అని. ముందు తను చెప్పే విషయం మొత్తం వినాలి అనుకుంది శృతి. నాకు తెలియదు రాఘవ నన్ను ఇష్టపడుతున్నాడని. నేను మా అమ్మా నాన్నలకి శ్రీకాంత్ గురించి చెప్పాను. వాళ్ళు నా ప్రేమని అర్థం చేసుకున్నారు. నాన్న ముందు ఆ అబ్బాయి అభిప్రాయం తెలుసుకో అన్నారు. నాకు కూడా శ్రీకాంత్ అభిప్రాయం తెలుసుకోవాలని, అతనికి దగ్గర కావాలని ఎన్నో కలలు కన్నాను. నేను ఒకరోజు శ్రీకాంత్కి ప్రపోజ్ చేశాను. అతను చాలా సున్నితంగా నన్ను తిరస్కరించాడు. నేను షాక్. అందరూ నా వెంట పడుతుంటే నేను శ్రీకాంత్ని కోరుకున్నాను. శ్రీకాంత్ తనకి నా మీద అలాంటి ఫీలింగ్ లేదని చాలా ఇబ్బందిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. నాకు అతని భార్యనయ్యే అదృష్టం లేదు అనుకున్నా. అప్పుడు నా వెనక నుండి రాఘవ పిలిచాడు. నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను లేకపోతే బ్రతకలేను అన్నాడు. నేను, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీ ఫ్రెండ్ శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అని, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా శ్రీకాంత్ నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను. వెంటనే అతను నా కాళ్ళను గట్టిగా పట్టేసుకుని, ప్లీజ్ నన్ను ప్రేమించు అని అడిగాడు. నాకు ఒళ్ళు కంపరం అనిపించింది.
చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించలేను అని చెప్పాను. అతను వెంటనే లేచి నా చెంప మీద గట్టిగా కొట్టాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు అతను కోపంతో ఎర్రబడిన కళ్ళతో నా జుట్టులో చేతులు వేసి అతనికి దగ్గరగా లాక్కుంటూ, ఎందుకు నన్ను ప్రేమించవు? ఆ శ్రీకాంత్ గాడికన్నా నాకేం తక్కువ? వాడికన్నా అందగాడిని, వాడికన్నా తెలివైన వాడిని, వాడికన్నా బాగా చదువుతాను. ఏం తక్కువైందే నాలో? నువ్వే కాదు, అందరూ వాడి వెంట పడతారు. నాకు వాడంటే అన్నాడు కోపంతో ఊగిపోతూ. ప్రేమకి అందం, డబ్బు, చదువు, స్టేటస్ అవసరం లేదు. మనసు చెప్పాలి నీకు అతను కావాలి అని. నాకు ఆ అభిప్రాయం మీ మీద లేదు అని చెప్పాను. అంతే, అతని కోపం తారాస్థాయికి చేరింది. నా చెంపలం మీద అలా కొడుతూనే ఉన్నాడు. అంతే, నాకు స్పృహ తప్పింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఇదిగో ఈ బాక్స్లో ఉన్నాను. శృతికి కాళ్ల కింద భూమి కదిలిపోతూ ఉన్నట్టు అనిపించింది. ఏమిటి రాఘవ మిమ్మల్ని? నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది. మానస, నువ్వు అసలు అనుకోలేదు కదా అతను ఇలా చేస్తాడని? నువ్వేమిటి, అతనితో పరిచయం ఉన్న ఎవరూ అలా అనుకోలేరు, నమ్మలేరు. అతను పెద్ద రాక్షసుడు, మేకవన్నె పులి. నన్ను నన్ను అంటూ కళ్ళ నుండి నీరు కారుతుంటే నన్ను ఆ పెట్టెలోనే ఉంచి అతనికి కుదిరినప్పుడు నన్ను బయటకు తీసి చిత్రహింసలు పెట్టేవాడు. అతని గది బాత్రూంలో నుండి ఈ గదిలోకి రావాలి. మామూలుగా చూసేవాళ్ళకి అక్కడ రూమ్ ఉంది అనే విషయమే తెలియదు. చాలా రోజుల తర్వాత అతనికే నా మీద జాలి అనిపించి నేను ఏమీ చేయలేని అసమర్థురాలినని, నన్ను పిచ్చిదాన్ని అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. నన్ను తనకు నచ్చినట్టు అంటూ చెప్పలేక ఏడుపు తన్నుకొస్తుంటే చేతులలో ముఖం దాచుకుంది మానస. మా అమ్మా నాన్నని కూడా ఎక్కడో దాచాను అన్నాడు. కావాలంటే వాళ్ళ ఫోన్కి కాల్ చేసి చూడు, వాళ్ళు అక్కడ లేరు. నేను వాళ్ళని నిన్ను కిడ్నాప్ చేసినట్టే కిడ్నాప్ చేశాను అన్నాడు. నేను వాళ్ళ అమ్మ నాన్నకి ఏమైనా చెప్పినా, పారిపోవాలని చూసినా వాళ్ళని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. అతనికి మొదటి నుండి శ్రీకాంత్ అంటే కోపం. నేను అతనిని ఇష్టపడ్డాను అని శ్రీకాంత్ మీద కోపం అంతా నా మీద తీర్చుకుంటాడు. ఈ మధ్య అతని చిత్రహింసలు ఇంకా ఎక్కువైపోయాయి. అన్నట్టు మీకు అతను ఎలా తెలుసు అని శృతి వైపు చూసింది. శృతి ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోయింది. అప్పుడు గుర్తుకు వచ్చింది, రాఘవని చూసినప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని తను అప్పుడే అనుకుంది. ఇప్పుడు గుర్తుకు వచ్చింది, అతను ఒకసారి తన దగ్గరికి వచ్చి మీరు చాలా బాగున్నారు అని తన చెయ్యి అతని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే తను చెయ్యి లాక్కొని అసహ్యంగా చూసి వెళ్ళిపోయింది. అంటే తనకి కూడా ఇప్పుడు మానసగతే పడుతుందా? ఒక్కసారి భయంతో చెమటలు పట్టేశాయి శృతికి. భగవాన్, ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళ ముందు శ్రీకాంత్ కనిపించాడు. ఏడుస్తూ, శ్రీకాంత్ నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు అని అనుకుంది. శ్రీకాంత్ శేఖర్ చనిపోయాడని ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న అతనికి దాహం వేసి బాటిల్ తీసుకుందామని పక్క సీట్ వైపు చూశాడు. ఆ సీట్ ఫుట్ దగ్గర బురద ఎండిపోయి ఉంది. వెంటనే అతని కనుబొమలు ముడిపడ్డాయి. తన కారులో బురద ఎలా వచ్చింది? నా కారులో రాఘవ తప్ప ఎవరూ కూర్చోలేదు. అతని షూస్కి బురద ఉందా? ఇది వర్షాకాలం కాదు. అతను తిరిగే మా ఆఫీస్ ఇంకా అతని ఇల్లు ఎక్కడా బురద ఉండే అవకాశం లేదే. అంటే ఈ హత్యకి రాఘవకి ఏమైనా సంబంధం అనుకుంటూ ఉంటే మనసు, చిచి, రాఘవ అలా ఎందుకు చేస్తాడు? నాకు తన గురించి బాగా తెలుసు అనుకున్నాడు. వెంటనే ప్రవీణ్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఎవరో మీ దగ్గర వాళ్లే అయి ఉంటారు అని. శ్రీకాంత్ చేతివేళ్లతో కనుబొమ్మల మీద రాసుకుంటూ కారు దిగి ప్రవీణ్ దగ్గరకు వెళ్ళాడు. మిస్టర్ ప్రవీణ్. అటువైపు ఉన్న ప్రవీణ్ శ్రీకాంత్ పిలుపుతో ఇటు తిరిగి, హాయ్, మీరింకా వెళ్ళలేదా? ప్రవీణ్, మనం బురద, మట్టి వీటిని బట్టి కూడా అది ఆ సంఘటనా స్థలానికి అవునా కాదా అని ఫోరెన్సిక్ ద్వారా తెలుసుకోవచ్చా? ఎస్, అఫ్కోర్స్. కానీ ఆ సంఘటన స్థలం తెలియాలి. అప్పుడే అక్కడ ఇక్కడ రెండూ పరీక్షకి పంపుతాం. ఎందుకు అడుగుతున్నారు? ప్రవీణ్, నా కారులో బురద ఉంది. నాకెందుకో అది ఇక్కడ మట్టి అవ్వచ్చేమో అనిపిస్తోంది. నా కారులో ఉన్న మట్టి శాంపిల్ కూడా ల్యాబ్కి పంపండి. నేను ఒక్క క్లూ కూడా మిస్ చేయలేను, ప్లీజ్ అన్నాడు శ్రీకాంత్. ష్యూర్, తప్పకుండా అని ఫోరెన్సిక్ వాళ్ళని శాంపిల్ తీసుకోమని చెప్పాడు ప్రవీణ్. శ్రీకాంత్ వైపు చూస్తూ, మీరు ఐటీలో ఉండాల్సిన వారు కాదు. మీరు కూడా క్రైమ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. శ్రీకాంత్ చిరునవ్వు నవ్వుతూ,
ఓకే మిస్టర్ ప్రవీణ్, మళ్ళీ కలుద్దాం అని షేక్ హ్యాండ్ ఇచ్చి కారు వైపు అడుగులు వేశాడు. ముందర చారి గారి దగ్గరకు వెళ్తాను అని అనుకొని కారులో ఆఫీస్ వైపు వెళ్తూ ఆయనకు కాల్ చేశాడు. హలో సార్, నేను గుడిలోనే ఉన్నాను, మీరు వచ్చారా? చారి గారు, నేను 15 నిమిషాల్లో వచ్చేస్తాను, అక్కడ ఉంటాను. వచ్చిన తర్వాత అన్నీ చెప్తాను, మీరు వెళ్ళిపోకండి. సార్, మీకు ఈ విషయం చెప్పేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్ చారి గారు అని ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్. శ్రీకాంత్ ఆఫీసు దగ్గరున్న గుడికి వెళ్ళి చారిని కలిశాడు. సార్ వచ్చారా? ఏమిటి చారి గారు, ఏమైంది? శృతి గురించి ఏమైనా తెలిసిందా? ఎందుకు అంత కంగారుగా పిలిచారు? సార్, నవీన్ గారు అని ఏదో అనబోతుంటే శ్రీకాంత్, నవీన్ గురించి ఏమైనా తెలిసిందా చారి గారు? నాకెందుకో అతని మీద అనుమానంగానే ఉంది. ఏం చేశాడు? శృతిని కిడ్నాప్ చేసింది కూడా అని అనబోతుంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు? నవీన్ బాబు చాలా మంచివాడు. ఆయనే నాకు ఈ విషయం చెప్పి మీకు చెప్పమని నన్ను ఆఫీస్లో ఫోన్లో కాకుండా ఇక్కడ కలవమని చెప్పారు అన్నారు చారి. ఏమైంది చారి గారు? నవీన్ ఏం చెప్పాడు? బాబు, మన కొటేషన్ లీక్ చేసింది ఎవరో కాదు, రాఘవ బాబు. శ్రీకాంత్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చారిని చూస్తున్నాడు. అవును బాబు, నవీన్ బాబుకి మొదటి నుండి రాఘవ బాబు మీద అనుమానమే. ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి రాఘవ గురించి ఏదో అనుమానం వ్యక్తం చేస్తూ ఏదో ఒకటి చెప్పేవారు. నేను ఆయన చెప్పేది ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఆయన అనుమానం తీరక ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మీ క్యాబిన్లో సీక్రెట్ కెమెరా పెట్టాడట. మనకి ప్రాజెక్ట్ రాలేదని తెలిసాక నవీన్ ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. అందులో ఉన్నది చూసేదాకా నేను కూడా నమ్మలేకపోయాను సార్. మీ ఫోన్ మీరు మాట్లాడి పక్కన పెట్టిన తర్వాత అతను మీ ఫోన్ తీసేశాడు. మీరు అలా బయటకు వెళ్ళి వచ్చేలోపు ల్యాప్టాప్లో డేటా పెన్ డ్రైవ్లో కాపీ చేశాడు. మీకు ఈ విషయం తెలియకుండా మొబైల్ మళ్ళీ అక్కడే పెట్టేశాడు. నవీన్ ఆఫీస్లో ఉన్న రాఘవనే అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు అతని మీద యాక్షన్ తీసుకుంటారా? శ్రీకాంత్ ఈ నమ్మక ద్రోహం తట్టుకోలేకపోతున్నాడు. నిజమా? రాఘవ అలా చేశాడా? అవును సార్, నవీన్ గారు ఆ కెమెరా పెట్టకపోతే మనకు ఆ విషయమే తెలిసేది కాదు. పశ్చాత్తాపంగా, నేను నవీన్ని అనుమానించాను, కానీ అతను నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. అయితే నాకు రాఘవ మీద కలిగిన అనుమానం నిజమే అన్నమాట. అయితే శృతిని కిడ్నాప్ చేసింది, శేఖర్ని చంపింది కూడా రాఘవేనా? శ్రీకాంత్ వెంటనే ఫోన్ తీసి ప్రవీణ్కి కాల్ చేశాడు. జరిగినది చెప్పి వెంటనే ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలని అడిగాడు. శ్రీకాంత్, నాకు 1 గంట టైం ఇవ్వండి. ఈ రిపోర్ట్ కనుక టాలీ అయితే మనం వెంటనే యాక్షన్ తీసుకోకూడదు. అతను ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుసు కదా. మనకి శృతి ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. మనం ఏమీ జరగనట్టే ప్రవర్తించాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని శ్రీకాంత్కి ఏం చేయాలో చెప్పాడు ప్రవీణ్. శ్రీకాంత్ సరే అని ఫోన్ పెట్టేసి తీక్షణంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. శ్రీకాంత్, ప్రవీణ్ ఇద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటుంటే ఆ గదిలోకి వచ్చాడు నవీన్. సీరియస్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు నవీన్ని చూసి, శ్రీకాంత్ రా నవీన్ అంటూ నవీన్ దగ్గరగా వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, ఐఎమ్ సారీ నవీన్, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పూర్ణయ్య మావయ్య మీద ఇంప్రెషన్ నీ మీద కూడా పడింది. నన్ను క్షమించు. నువ్వు కూడా మావయ్యలా అవకాశవాదివి అనుకున్నాను. నీ గురించి సరిగ్గా తెలుసుకోకుండానే నీ మీద ఒక నిర్ణయానికి వచ్చేశాను. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని బిజినెస్లో పెద్ద రూల్గా పెట్టుకున్నాను. అది నేను మర్చిపోయి చాలా తప్పు చేశాను. చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నవీన్ చేతులు పట్టుకున్నాడు శ్రీకాంత్. నవీన్ చిరునవ్వు నవ్వుతూ, వావ్, ఇప్పుడు నా రోల్కి ఇంపార్టెన్స్ వచ్చిందన్నమాట అని వాతావరణాన్ని తేలికపరిచాడు నవ్వుతూ. అక్కడే ఉన్న స్వీటీ కూడా గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ బావా, నేను కూడా తప్పుగానే అనుకున్నాను. చిన్నప్పటి నుండి నా వెంట తిరుగుతూ ఉంటే అని నసిగింది. అలసైపోయాను అంతేగా అన్నాడు నవీన్. స్వీటీ ఇబ్బందిగా తల దించుకుంది. చూడు స్వీటీ, నేనెప్పుడూ నీ విసుగు పట్టించుకోలేదు. బికాజ్ ఐ లవ్ యూ అని అందరి ముందు ప్రపోజ్ చేశాడు. స్వీటీ అతని ధైర్యానికి, తన అన్నయ్య ముందే తనకి ప్రపోజ్ చేసిన అతని గట్స్కి ఆశ్చర్యంగా నోరు తెరిచింది. ఈరోజు అతను కొత్తగా కనిపిస్తున్నాడు స్వీటీకి. తనకి అర్థం కాలేదు, అది తను చూసే చూపులో మార్పా లేక అతనిని తను ఎప్పుడూ సరిగ్గా చూడలేదా అని అనుకుంది స్వీటీ. పరిస్థితులు ఎప్పుడూ అలాగే ఉంటే అసలు చెప్పేవాడిని కాదు.
ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న కొడుకుగా నాకు నిరాశే మిగులుతుంది. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్కి కొంచెం వెయిటేజ్ వచ్చింది కదా, సో నేను నా మనసులో మాట చెప్పేశాను అన్నాడు నవీన్. స్వీటీ ఏదో అనబోతుండగా, "ఆ ఆ, నేను జస్ట్ చెప్పాను అంతే, సమాధానం నాకు అవసరం లేదు, ఎందుకంటే అది ఏమిటో నాకు తెలుసు" అని తల గమ్మత్తుగా తిప్పుతూ, "ఓకే మై డియర్" అన్నాడు స్వీటీ గడ్డం పట్టుకొని ఊపుతూ. తర్వాత కొంచెం సీరియస్గా శ్రీకాంత్ వైపు చూసి, "శ్రీకాంత్, ఇప్పుడు నేను ఫ్రీ, నా మనసులో మాట చెప్పేశాను, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దామా" అని. "శ్రీకాంత్, నాకు మొదటి నుండి రాఘవ మీద అనుమానమే. ఎందుకంటే అతను నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఒకలా కనిపించేవాడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలా వేరుగా ఉండేది అతని ప్రవర్తన. ఒకరోజు అతను ఫోన్ కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నేను వెనక నుండి విన్నాను. అతను ఏదో కొటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. నేను వెనక వెళ్ళి అతన్ని పిలిచాను. అతను నన్ను చూసి చాలా కంగారు పడ్డాడు. ఏదో నసుగుతూ ఏమిటో మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకేదో జరుగుతోంది అనిపించింది. వెంటనే నేను ఆ రోజు మన ఇంట్లో డిన్నర్ దగ్గర నా రిజైన్ గురించి మాట్లాడాను. ఎందుకంటే అతనికి నేను అతని కాల్ విన్నాను అనే అనుమానం రాకుండా. నా అనుమానానికి అతని ప్రవర్తన ఇంకా బలాన్నిచ్చింది. దాంతో నాకు వెంటనే అతనిని మానిటర్ చేయాలి అనిపించింది. అతని క్యాబిన్లో, నీ క్యాబిన్లో సీసీ కెమెరా పెట్టాను. అప్పుడే నీకు చెబుదామనుకున్నాను, కానీ ఆధారాలు లేకుండా నమ్ముతావో లేదో తెలియదు. అందుకే ముందు చారిగారికి చెప్పాను. కానీ మొదట ఆయన కూడా నమ్మలేదు. తర్వాత మన కాంట్రాక్ట్ పోయింది అని తెలిసిన తర్వాత ఫుటేజ్ చూశాను. నా అనుమానం నిజమైంది. శ్రీకాంత్, అతని ఆలోచనలు చాలా ఫాస్ట్, మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి అని వివరించాడు నవీన్. అవును నవీన్, ఇప్పుడు ప్రవీణ్ నేను కూడా అదే మాట్లాడుకుంటున్నాం. స్వీటీ వైపు నవీన్ వైపు చూస్తూ, మీకు ఒక విషయం చెప్పాలి. శేఖర్ చచ్చిపోయాడు అన్నాడు బాధగా. స్వీటీ నవీన్లు ఒక్కసారి వాట్ అని గట్టిగా అరిచారు ఆశ్చర్యంగా. అవును అని శేఖర్ శృతి వెంట బైక్ మీద చేస్ చేస్తూ వెళ్ళటం చెప్పాడు. ప్రవీణ్ తను శేఖర్ని ట్రేస్ చేసి శృతిని చేరుకోవాలని అనుకున్నారు అని తన కారులో శేఖర్ చనిపోయిన స్థలంలోని బురద కనిపించడం అంతా చెప్పాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి తేలింది ఏమిటంటే నా కారులో ఉన్న మట్టి శేఖర్ హత్య జరిగిన దగ్గర మట్టి ఒకటే. నా అనుమానం ఏమిటంటే రాఘవ మాత్రమే నా కారు ఎక్కాడు, అందుకని అతనే అవ్వొచ్చని. కానీ మనం పూర్తిగా ఆధారాలు లేకుండా నిరూపించలేం అతనే ఈ హత్య చేశాడు అని. శృతిని కూడా అతనే కిడ్నాప్ చేశాడు అని నా అభిప్రాయం. స్వీటీ ఆ మాటలు నమ్మలేనట్టు నిశ్చేష్టురాలై ఉండిపోయింది. స్వీటీ మనసులో ఎన్ని అనుకున్నానో అతని గురించి, ఎంత ఊహించుకున్నానో అన్నీ అబద్ధాలేనా? అతను పైపైన చూపించే మెరుగులా నేను నిజానికి నటనకి తేడా తెలుసుకోలేనా అని స్వీటీ మదనపడుతూ, శేఖర్ శృతి గుర్తుకు వచ్చి బాధగా కంటి వెంట నీరు కారుతుంటే శ్రీకాంత్ స్వీటీని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. నన్ను క్షమించు స్వీటీ, నేను అన్నయ్యగా కూడా ఫెయిల్ అయ్యాను. నీకు రాఘవకి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అతని గురించి తెలుసుకోకుండా నీకు అతని మీద ఆశలు కలిగేలా చేశాను అంటూ అపజయం, నమ్మక ద్రోహంతో ఎర్రగా మారిన అతని ముఖం బాధతో రెపరెపలాడింది. స్వీటీ అన్నయ్యని కౌగిలించుకొని, అన్నయ్య ప్లీజ్ అలా అనవద్దు, నువ్వు ఎప్పుడూ బెస్ట్, నువ్వు ఇలా మాట్లాడి ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టకూడదు, సరేనా? స్మైల్ అని అతని పెదవులు సాగదీసింది. అవును శ్రీకాంత్, రాఘవలా నటించే మనుషులని ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు మనం ఎలా శృతిని తెలుసుకోవాలి? నీ ప్లాన్ ఏమిటి అంటూ అడిగాడు నవీన్. అందుకు ప్రవీణ్, మీకు ఏమీ తెలియనట్లు రాఘవ ముందు నటించాలి. స్వీటీ, నువ్వు ప్రేమగా అతనికి దగ్గర కావాలి అన్నాడు ప్రవీణ్. శ్రీకాంత్, నవీన్ ఒకేసారి నో అని గట్టిగా అరిచారు. నో ప్రవీణ్, రాఘవ చాలా ప్రమాదకరమైన మనిషి. అతని దగ్గరికి నేను నా చెల్లిని పంపలేను. మనం వేరేది ఏమైనా ఆలోచిద్దాం అన్నాడు శ్రీకాంత్. అవును, నాకు కూడా స్వీటీని పంపటం ఇష్టం లేదు అని చెప్పాడు నవీన్. ప్లీజ్ అర్థం చేసుకోండి, రాఘవని మనం స్వీటీ సహాయంతోనే పట్టుకోగలం, అంతకన్నా నేను ఏమీ చెప్పలేను అన్నాడు ప్రవీణ్. అన్నయ్య, నవీన్ ప్లీజ్, ప్రవీణ్ గారు చెబుతున్నది నిజమే, నేను ఎలాగైనా శృతిని కనుక్కొని తీర్తాను, మీరు చెప్పండి ప్రవీణ్. నవీన్ ఏదో అనబోతుంటే
బావా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్టు అంది స్వీటీ. ప్రవీణ్ చాలా విపులంగా ఎవరు ఏం చేయాలో చెప్పాడో. అంతా అర్థమైనట్లు తల ఊపారు. శ్రీకాంత్ దీర్ఘంగా నిట్టూర్చాడు. మనం ముందు రాఘవ షూస్కి ఉన్న మట్టి టాలీ చేయాలి అన్నాడు శ్రీకాంత్. అవును, మనకి ముందు అతనే చేశాడనే ఆధారం కావాలి అన్నాడు ప్రవీణ్. ఆ విషయం నాకు వదిలేయండి అంది స్వీటీ ఎంతో ఆత్మవిశ్వాసంతో. స్వీటీ, రాఘవని తక్కువగా అంచనా వేయకు. మనం ఎప్పుడూ మన ప్రత్యర్థిని మనకన్నా పై స్థానంలో ఉన్నాడని అనుకొని మన అడుగులు వేయాలి. అప్పుడే మనం అన్ని ఆలోచనలు తెలివిగా జాగ్రత్తగా తీసుకోగలుగుతాము అన్నాడు నవీన్. శ్రీకాంత్ నవీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బాస్. అసలు ఎప్పుడూ నువ్వు మాతో ఇలా మాట్లాడలేదు అన్నాడు శ్రీకాంత్. నాకు చాలా మొహమాటంగా ఉండేది. మా నాన్న ఆలోచనలు, పనులు, మాటలు నాకు నచ్చవు. అలా అని ఆయనను కించపరచలేను, మీతో మనస్ఫూర్తిగా కలవలేను. కానీ ఇప్పుడు ఇంకా నేను భరించలేను. నా మౌనం వల్ల నేను చాలా నష్టపోయాను అంటూ స్వీటీ వైపు చూశాడు నవీన్. స్వీటీ చిరునవ్వు నవ్వుతూ, సరే మిషన్ రాఘవకి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడిగింది ప్రతిజ్ఞ చేస్తున్నట్టు. అందరూ నవ్వుతూ మేము సిద్ధం అంటూ స్వీటీ చెయ్యి మీద చెయ్యి వేశారు. రాఘవ ఎవ్వరూ రావట్లేదని చూసుకుని తన రూంలోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. తన హ్యాండ్ ప్రింట్ వేసి ఆ సీక్రెట్ రూమ్ అన్లాక్ చేశాడు. ఆ రూంలోకి వెళ్ళి అక్కడ కుర్చీకి కట్టేసి ఉన్న శృతిని, ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ని చూసి అందంగా నవ్వుతూ శృతి బుగ్గలు రాస్తూ, బాగున్నారా మేడం అన్నాడు పలకరింపుగా. అతని స్పర్శకి కంపరంగా నిప్పులు చిమ్మే కళ్ళతో చూస్తూ ముఖం పక్కకి తిప్పుకుంది శృతి. మానస కోసం ఆమె రూమ్ అంతా కలియ చూస్తోంది. అతనికి అది అర్థమై, ఏమిటి మానస కోసం చూస్తున్నావా? అది రాదు, దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, సుఖంగా నిద్రపోతోంది. నీకు నాకు మధ్య అది ఎందుకు చెప్పు? అబ్బా ఇప్పుడు హాయిగా మనశ్శాంతిగా ఉంది అంటూ అక్కడే ఉన్న ఈజీ చైర్లో రిలాక్సింగ్గా కూర్చుంటూ అన్నాడు. నేను నీకోసం ఎంత కష్టపడ్డానో, నువ్వేమో అలా ముఖం తిప్పుకుంటున్నావు అని నవ్వాడు గోముగా. అతని మాట తీరు చూస్తుంటే శృతికి భయంతో చెమటలు పడుతున్నాయి. అది గమనించిన రాఘవ, అయ్యయ్యో చెమటలు పడుతున్నాయా, నేను తుడవనా అంటూ తన చేత్తో శృతి నుదుటిపై రాశాడు. శృతి తన తలని అటూ ఇటూ విసురుగా ఊపుతూ తన అయిష్టాన్ని తెలియజేస్తోంది. రాఘవ నవ్వుతూ మెల్లిగా తన చేతులు ఆమె మెడ మీద తెచ్చి తనివి తీరా రాస్తున్నాడు. శృతి ఏమీ చేయలేక కుర్చీకి కట్టిన తన చేతులని గట్టిగా లాక్కోవటానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అతను శృతి అంటూ తన చేతిని కిందకి జరుపుతుంటే శృతి కన్నుల వెంట నీరు కారుతోంది. ఆమె తన శక్తినంతా కూడదీసుకొని తన కాలితో అతని తొడలపై గట్టిగా తన్నింది. అంతే, అతను అబ్బా అంటూ వెనక్కి జరిగాడు. కోపంతో అతని కళ్ళు నిప్పు కణికల్లా మారిపోయాయి. వెంటనే అతని చెయ్యి గాల్లోకి విసురుగా లేచి శృతి బుగ్గని తాకింది. ఆ దెబ్బకి శృతి కళ్ళు బయళ్ళు కమ్మాయి. మైకంలాగా బుర్ర వేలాడిపోతుంటే అతను కోపంగా ఆమె 2 బుగ్గలు తన వేళ్లతో గట్టిగా పట్టుకొని అటూ ఇటూ విసురుగా ఊపుతూ, నీకోసం ఎంత కష్టపడ్డానో, అసలు నిన్ను మొదట చూసింది నేను చూసిన తర్వాతే ఆ శ్రీకాంత్ గాడు నిన్ను చూశాడు. సో నీ మీద మొదటి హక్కు నాకే కదా. కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని నాకే చెప్తాడా? ఎంత ధైర్యం అని గట్టిగా నవ్వుతూ, అయినా పర్లేదు అని చాలా చక్కటి ప్లాన్ వేశాను. వాడిని బాగా ఉసిగొల్పి వాడిని మీ ఇంటికి పంపాను. నిన్ను ప్రపోజ్ చేసి ఆ ఇంటి నుండి బయటకు తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి ఆ నేరం వాడి మీదకి వచ్చేలా చేయాలి అనుకున్నాను. కానీ వాడేం చేశాడు? నాకు చెప్పకుండా నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడా? అన్నీ నాకు చెప్పేవాడు. ఆ రోజు నాకు కనీసం ఫోన్ కూడా చేయకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజే వాడిని చంపేద్దాం అనుకున్నా. బట్ నో, వాడు అంత ఈజీగా చేస్తే ఎలా? నిన్ను కోల్పోయి వాడు ఏడవాలి, అది నేను చూడాలి. అయినా నాకు కావాల్సింది లాక్కోవడంలో ఉన్న మజానే వేరు. చూడు, బుద్ధిగా ఉండి నాకు కోఆపరేట్ చెయ్యి. నిన్నిక్కడ నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. రాఘవ తన రూంలో సిగరెట్ తాగుతూ అద్దంలో తనంతాను సీరియస్గా చూసుకుంటున్నాడు. అతని ఆలోచనలు అన్నీ శృతిని ఇక్కడ ఉంచడం సేఫేనా? ఈ మానస నా ప్లాన్ని పాడు చేయదు కదా. అయినా ఈ మానసని నమ్మకూడదు. ఎలా? శృతితో ఫ్రీగా ఆ రూంలో గడపాలంటే ఈ మానస ఇంకా
ఇక్కడ ఉండకూడదు అని మనసులోనే అనుకొని అద్దంలో చూస్తూ గట్టిగా నవ్వుకున్నాడు. సారీ మానసా, నీ అందం నాకు బోర్ కొట్టింది. నిజానికి నీది బోర్ కొట్టే అందం కాదు అనుకో, కానీ పాతబడిపోయావు. ఇప్పుడు ఇంకా శృతి నా సేవలో తరిస్తుంది. ఇప్పటి వరకు చాలా సేవ చేశావు. ఏం చేస్తాం పాపం, అమ్మ కావాలి నాన్న కావాలి అని అడిగేదానివి కదా. నీ కోరిక కాదు అంటానా? నిన్ను వాళ్ళ దగ్గరికే పంపుతా అంటుండగా ఆ గదిలోకి వచ్చింది రాఘవ అమ్మ గాయత్రీదేవి. గాయత్రీదేవి నిజంగా చూడటానికి ఆ గాయత్రీదేవిలాగే ఉంటుంది. చల్లని మనసు. ఆవిడ అందరిలోనూ మంచినే చూస్తుంది, మంచే కోరుకుంటుంది. గాయత్రి రామారావు దంపతులకి రాఘవ ఒక్కడే కొడుకు. చాలా గారాబంగా పెంచింది. రామారావు రాఘవ తండ్రి. ఆయన ఒక కారు యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయారు. దానిపైన పెరాలసిస్ వచ్చి మాట కూడా పడిపోయింది. భర్తకు సేవ చేస్తూ అందులో ఆనందం పొందుతూ ఉంటుంది గాయత్రీదేవి. ఆ గదిలోకి వస్తూ, ఎవరిని ఎక్కడికి పంపుతావురా అంటూ గదిలోకి వచ్చింది గాయత్రీదేవి. రాఘవ చిరాకుని దాచుకుంటూ, అదే ఆ మానసని ఇంకా వాళ్ళ ఇంటికి పంపుదామనుకుంటున్నానమ్మా అని చెప్పాడు. ఆవిడ వెనకాలే ప్లేట్లో కాఫీతో లోపలికి వస్తున్న మానస ఆ మాటకి ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి తనకి తెలియకుండానే ఏడుస్తూ ఆ ప్లేట్ పక్కన పెట్టి అతని కాళ్ళను గట్టిగా పట్టుకొని, నిజంగా నన్ను మా ఇంటికి పంపుతారా? నాకు 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 అంటూ మాటలు రాక ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. గాయత్రి మానసను అనురాగంతో చూస్తూ, పిచ్చి పిల్ల, మతిస్థిమితం సరిగ్గా లేకపోయినా తమ ఇల్లు అనేప్పటికీ ఎంత ఆనందపడిపోతోందో అంటూ కంటిని చీరకొంగుతో ఒత్తుకుంది. ఏయ్ మానసా, లే, నువ్వు నిద్రపోతున్నావు కదా, ఎప్పుడు లేచావు? అతనికి తను చేసిన ఇంజెక్షన్ సరిగ్గా పనిచేయలేదా అనుకుంటూ మళ్ళీ తేరుకొని, అమ్మ ఏమనుకుంటుంది? నేను నిన్ను బలవంతంగా ఏదో ఇక్కడ ఉంచానేమో అనుకోదు. నువ్వు ఇలా చేయొచ్చా? పరాయి మగవాడిని అలా తాకకూడదు. నువ్వు పిచ్చిదానివి కనుక సరిపోయింది. లేక మరెవరైనా చూస్తే ఏమనుకుంటారు? వదులు, లే అన్నాడు తల్లివైపు ఇబ్బందిగా చూస్తూ. ఎందుకురా అలా అంటావు? పిచ్చి పిల్ల, దానికేం తెలుసు? అయినా ఇప్పుడెందుకు ఈ పిల్లని పంపాలనుకుంటున్నావు? ఆ పిల్ల అనాథ అన్నావు, ఎవరూ లేరన్నావు. ఇప్పుడు ఎవరో వాళ్ళ వాళ్ళు కనిపించారమ్మా. ఈ అమ్మాయి గురించి అడిగారు, నా దగ్గరే ఉంది అన్నాను. వాళ్ళు చాలా బాధపడి మానసను తీసుకువెళ్ళి మంచి వైద్యం ఇప్పిస్తామన్నారు. అందుకే నేను కూడా పంపుదాం అనుకుంటున్నాను అన్నాడు రాఘవ. మానస అతనిని కోపంగా చూస్తూ, ఎన్ని అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నాడు అని అనుకుంది మనసులో. కానీ తను తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతున్నాను అనే ఆనందం అంతకన్నా ఎక్కువగా ఆలోచించనివ్వలేదు. అమ్మా, నాన్న మందు వేసుకున్నారా అని ఎంతో శ్రద్ధగా అడిగాడు. వేసే వచ్చాను. నాకెందుకో ఆ మందులు పనిచేయటం లేదు అనిపిస్తోందిరా. ఒకసారి మరో హాస్పిటల్కి తీసుకువెళదాం. అలాగే అమ్మా, నువ్వేమీ దిగులు పడకు, నేను తీసుకువెళ్తాను, సరేనా అని. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని తల్లి పాదాలకు నమస్కారం చేశాడు. గాయత్రి కొడుకుని చూసుకుని మురిసిపోతూ, నా ఆయుష్ కూడా పోసుకొని సుఖంగా ఉండు అని మనసులోనే దీవించింది. చెప్పింది గుర్తుంది కదా, రాఘవకి అసలు ఊపిరి తీసుకునే ఖాళీ ఇవ్వకూడదు. అతనికి సమయం దొరికిందో శృతి దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది అన్నాడు నవీన్. అబ్బా బావా, ఇప్పటికీ 100 సార్లు చెప్పావు. నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఉంటానని, ఇబ్బంది అయితే మిస్డ్ కాల్ ఇవ్వమని, వెంటనే నువ్వు సీన్లో ఎంటర్ అయిపోతావని అని నమస్కారం పెడుతూ అంది. అప్పుడే ఆ రూంలోకి వచ్చాడు శ్రీకాంత్. స్వీటీ, రాఘవ వచ్చే టైం అయింది. నా క్యాబిన్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక 5 నిమిషాలు ఆగిరా. చూడు స్వీటీ, అతనితో బయటకు వెళ్ళినప్పుడు నీకు ఏమి ఇబ్బందిగా అనిపించినా నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, వెంటనే నేను వచ్చేస్తాను, సరేనా అని చెల్లి తల మీద ప్రేమగా రాస్తున్నాడు. స్వీటీ, నవీన్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ప్రవీణ్ లోపలికి వస్తూ, హాయ్ ఎవ్రీబడి, నేను లేట్ అయ్యానా? సారీ, హెవీ ట్రాఫిక్ అంటూ స్వీటీ దగ్గరకు వచ్చి 2 చిప్లు ఇచ్చాడు స్వీటీకి. నీ వాచ్ ఇవ్వు అని స్వీటీ వాచ్ తీసుకున్నాడు. చూడు స్వీటీ, ఇది లొకేషన్ ట్రేస్ చేస్తుంది అని ఆ చిప్ని స్వీటీ వాచ్లో పెట్టాడు. మరొక చిప్ చూపిస్తూ, ఇది లొకేషన్ ట్రేస్ చేయటంతో పాటు మొబైల్ని హ్యాక్ కూడా చేస్తుంది. చూడు, ఇది ఇలా మొబైల్లో పెట్టాలి అని చిప్ స్వీటీ మొబైల్లో పెట్టి చూపించాడు. ఈ 2వ చిప్ ఎలాగైనా రాఘవ మొబైల్లో నువ్వు ఇన్సర్ట్ చేయాలి. జాగ్రత్త, అతనికి ఎలాంటి అనుమానం రాకూడదు. టేక్ కేర్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను మేము ట్రేస్ చేయగలం.
నువ్వు నీ వాచ్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పాడు ప్రవీణ్. షూర్, నేను తప్పకుండా చేయగలను అని స్వీటీ అంటూ ఉంటే శ్రీకాంత్ దిగులు నిండిన కళ్ళతో స్వీటీని చూస్తున్నాడు. శ్రీకాంత్ ఫోన్ రింగ్ అయింది. చారీ గారు కాల్ చేశారు. హలో సార్, రాఘవ వచ్చేశాడు, కార్ పార్క్ చేస్తున్నాడు. ఓకే చారీ గారు, థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసి రాఘవ వచ్చేశాడు, నేను క్యాబిన్లోకి వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ ఆఫీస్లోకి వచ్చి శ్రీకాంత్ క్యాబిన్లోకి వచ్చాడు. శ్రీకాంత్ దిగులుగా చైర్లో వెనక్కి ఆనుకొని తల పైకెత్తి అలాగే రూఫ్ చూస్తున్నాడు. శ్రీకాంత్ని అలా చూసి రాఘవ మనసు కసిగా నవ్వుకుంది. అంతలోనే తేరుకుని శ్రీకాంత్ అని పిలిచాడు, బాధ గొంతు నిండా నింపుకుని. శ్రీకాంత్ తల తిప్పి రాఘవ వైపు చూస్తూ హాయ్ రాఘవ అన్నాడు ముక్తసరిగా. అతని మనసులో మాత్రం రాఘవని పట్టుకుని చంపేయాలని అన్నంత కసి. రాఘవ, స్వీటీ, నవీన్ శేఖర్ ఫోటో ముందు నుంచొని బాధగా వచ్చే వాళ్ళకి పువ్వులు శేఖర్ ఫోటో మీద వేయటానికి ఇస్తున్నారు. అందరూ శేఖర్ ఫోటో మీద పువ్వులు వేసి ఏడుస్తున్న రాజ్యం దగ్గరకు వచ్చి ఓదార్చి వెళ్తున్నారు. రాజ్యం దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యం జగదంబని పట్టుకొని ఏడుస్తూ అక్క, నేనేం పాపం చేశానో, మొదట ఆ భగవంతుడు నా కూతుర్ని అల్లుణ్ణి నాకు కాకుండా చేశాడు, తర్వాత నా భర్తని తీసుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడిని కూడా నాకు కాకుండా చేశాడు. శృతి అయినా దక్కుతుందో లేదో తెలియదు. నా రాత ఏమిటక్క, నా వాళ్ళందరూ నా ముందే అంటూ నెత్తి కొట్టుకుంటూ శేఖర్ శేఖర్, నా తండ్రి వెళ్ళిపోయావా నాయనా, నన్ను కూడా నీతో తీసుకుపోరా అంటూ గుండెలు బాదుకుంటూ మూటలా కట్టి ఉన్న శేఖర్ శవం మీద పడి ఏడుస్తూ ముఖమైనా చూపించడం లేదు. నా తండ్రిని ఎంత దారుణంగా చంపేశాడో, కడసారి చూపైనా దక్కలేదురా నాయనా అంటూ తన బాధతో అందరి హృదయాలు ద్రవింపచేస్తోంది. ఆవిడ బాధ చూసి అక్కడ ఏడవని వారు లేరు. శ్రీకాంత్కు రక్తం మరిగిపోతోంది. రాఘవ, నిన్ను క్షమించను. శేఖర్ మరణానికి శృతిని బాధ పెట్టినందుకు నువ్వు అనుభవించక తప్పదు, తప్పక అనుభవిస్తావు అని పళ్ళు కొరికాడు కోపంగా. ఇంకా అక్కడ ఉండలేనట్టు గబగబా నడుస్తూ బయటకు వచ్చి కారులో ఎక్కి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ శృతి శృతి అని మనసు ఆవేదనతో మూలుగుతూ ఉంటే, శృతికి ఏమైందో అని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంటే అతను ఆ సంఘర్షణ తట్టుకోలేకపోతున్నాడు. శేఖర్ పరిస్థితి శృతికి రాదు కదా. ఆ ఆలోచనతో ఒక్కసారి ఉలిక్కిపడి కారు సడన్ బ్రేక్ వేశాడు. ముఖమంతా చెమటలు పట్టాయి. శృతి అని పిలిచాడు ఆవేదనగా. అదే సమయంలో శృతి కూడా ఏడుస్తూ శ్రీకాంత్ అని మనసులోనే అతనిని తలుచుకుంటూ రాఘవ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి కంటి నుండి ఏకధాటిగా నీరు కారుస్తోంది. శేఖర్ కార్యక్రమం పూర్తి చేసుకుని ఆఫీస్కు వచ్చిన శ్రీకాంత్, స్వీటీ, నవీన్ ఏం చేయాలో నిర్ణయించుకొని ప్రవీణ్ సహాయంతో పథకాన్ని అమలు చేయటానికి సంసిద్ధమయ్యారు. దానిలో భాగంగా శ్రీకాంత్ రాఘవ వచ్చే సమయానికి తన క్యాబిన్లో బాధగా కుర్చీలో కూర్చున్నాడు. రాఘవకు శ్రీకాంత్ను అలా బాధపడుతూ చూసి అతని మనసు కసితో కూడుకున్న ఆనందంతో నిండిపోయింది. అతని కసి అంతా కళ్ళల్లో నింపి శ్రీకాంత్ను కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. అంతలోనే తేరుకొని బాధని, అనురాగాన్ని గొంతంతా నింపుకొని శ్రీకాంత్ అని పిలిచాడు. ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్న శ్రీకాంత్ రాఘవని చూసి రాఘవ, నువ్వా, రా కూర్చో అని కుర్చీ చూపించాడు. అసలు నిన్ను కలవటానికి కుదరలేదు. నిన్న రోజంతా నేను శృతిని వెతకటానికి తిరుగుతున్నాను అన్నాడు శ్రీకాంత్. బాధపడకురా, శృతి తప్పకుండా దొరుకుతుంది. పోలీసులు ఏం చెప్పారు? ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఆరాగా. లేదురా, ఏమీ తెలియలేదు. నీకు తెలుసా, పాపం శేఖర్ని ఎవరో చంపేశారు అని రాఘవ వైపు తీక్షణంగా చూస్తున్నాడు, అతని భావాలు తెలుసుకోవటానికి అన్నట్టు. కానీ శ్రీకాంత్ అతని రియాక్షన్ చూస్తూ నెవ్వరిపోయాడు. వీడిని అంత తేలికగా నేను తెలుసుకోలేను అని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. రాఘవ చాలా బాధగా షాక్ తగిలినట్టు ముఖం పెట్టి బాధగా నుదుటి మీద రాసుకుంటూ, అయ్యో ఏం మాట్లాడుతున్నావురా, పాపం ఆయనని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏమైనా క్లూ దొరికిందా అంటూ అడిగాడు. లేదు, నేను అనుకోవటం శృతిని కూడా ఆ మర్డర్ చేసిన వాడే కిడ్నాప్ చేశాడేమో అని. అసలు ఎంత దుర్మార్గుడు, శేఖర్ ఏం చేశాడు, ప్రాణం పోసే హక్కు లేనివాడు అసలు అంత తేలికగా ప్రాణం ఎలా తీస్తాడు, ఈ వయసులో ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోంది
అని ఎదురుగా కనిపిస్తున్న ద్రోహిని చూసి ఏమీ చేయలేని స్థితిలో కోపం ఆపుకోలేక యూ డెవిల్ అని గట్టిగా కోపం నిండిన కంఠంతో సింహంలా గర్జించాడు. అంతలో తేరుకొని, సారీరా, ఆ మర్డరర్ మీద కోపంతో అరిచేశాను, ఏమీ అనుకోకు అని రాఘవకి తన హావభావాలు కనిపించకుండా వెనుతిరిగాడు. శ్రీకాంత్కి కనపడకుండా వంకర నవ్వు నవ్వుతూ, అయ్యుండొచ్చు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అంటూ అడిగాడు రాఘవ. తెలియదురా, వాళ్ళు ఏమీ చేయట్లేదని నా ఫీలింగ్ అంటూ మళ్ళీ చైర్లో వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్. ఏం జరుగుతోంది నా లైఫ్లో? శృతి లేదు, ప్రాజెక్ట్ లేదు, అన్నీ ఇలా అవుతున్నాయేమిటి అని అన్నాడు బాధ నిండిన కంఠంతో. రాఘవకి తన జీవితాశయం తీరినట్లు అనిపించింది. కుర్చీలో వెనక్కు వాలి టీవీగా కూర్చుని కాలు మీద కాలు వేసుకొని తను ఒక రాజులా ఫీల్ అవుతూ తన రాణిని ప్రేమించినందుకు శ్రీకాంత్కు శిక్ష వేసినట్టు ఫీల్ అవ్వసాగాడు. ఇంతలో ఆ రూమ్లోకి వచ్చింది స్వీటీ. స్వీటీ రాఘవని చూస్తూ, హాయ్ రాఘవా అంటూ అతని దగ్గరికి వచ్చింది. హాయ్ స్వీటీ అని స్వీటీ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు అతనే నమ్మలేకపోయాడు. 3/4 షార్ట్తో మంచి మ్యాచింగ్ టీషర్ట్తో హెయిర్ లూజ్గా వదిలేసి చాలా ఆకర్షణీయంగా ఉంది. వజ్రాన్ని మెరుగుపెట్టినట్టు తళతళ మెరిసిపోతోంది స్వీటీ. స్వీటీ శ్రీకాంత్ వైపు చూస్తూ, అన్నయ్య, ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా పిక్నిక్కి వెళ్తున్నారు. నేను వస్తాను అని మాటిచ్చాను, వెళ్ళక తప్పదు. ఇంట్లో చెబితే తిడతారు. ఇలాంటి పరిస్థితిలో కూడా పిక్నిక్ ఏమిటని. కానీ నేనెప్పుడో చెప్పేశాను, వస్తా అని. మానేస్తే బాగుండదు. నువ్వు నాతో వస్తావా? స్వీటీ, ఏమిటి చిన్నపిల్లలా? నా పరిస్థితి అర్థం చేసుకో. శృతి కనిపించక నేను బాధపడుతుంటే అని విసుక్కున్నాడు శ్రీకాంత్. సారీ అన్నయ్య, నాకు తెలుసు, కానీ ఏం చేయను? అందరినీ ఒప్పించి ఇది ప్లాన్ చేసింది నేనే. ఇప్పుడు నేనే రాను అంటే ఎలా? నిన్ను వెళ్ళొద్దని ఎవరన్నారు అన్నాడు శ్రీకాంత్. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను. మేము పిక్నిక్కి పార్ట్నర్ తెచ్చుకోవాలి అని రూల్ పెట్టుకున్నాం. అయితే నవీన్ని తీసుకువెళ్ళో. నేను రాలేను అన్నాడు శ్రీకాంత్. ఏమిటి బావా? అన్నయ్య ప్లీజ్ అంది గారాలు పోతూ. పోనీ రాఘవని తీసుకువెళ్ళు. ఏం రాఘవా, స్వీటీతో వెళ్తావా అని అడిగాడు శ్రీకాంత్. రాఘవకి ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అతనికి స్వీటీని చూస్తుంటే వెళ్ళాలని ఉంది, కానీ తను మానసిని ఫినిష్ చేద్దామని, శృతితో గడుపుదామని అనుకున్నాడు. మళ్ళీ అతనికి అనిపించింది, మానస శృతి అక్కడే ఉంటారు, కానీ ఈ స్వీటీ అంటూ స్వీటీని మళ్ళీ ఆశగా చూశాడు. స్వీటీ అతని ముందర చేతులు ఊపుతూ అతన్ని ఆలోచనల నుండి బయటకు తీసుకువచ్చింది. ఏమిటి రాఘవా అంటూ అతని చెయ్యి పట్టుకొని అతని దగ్గరకు వెళుతూ, మరి ఇంతలా ఆలోచిస్తున్నారు? నాకు పార్ట్నర్ అవ్వటం మీకు ఇష్టం లేదా అంది బుంగమూతి పెడుతూ. రాఘవ స్వీటీ మాటలకు నిటారుగా అయ్యి, నో, అలాంటిదేమీ లేదు. నాకు రావటానికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఎక్కడకు ఎప్పుడొస్తాము అంటూ అడిగాడు. వెళ్ళేది లూనావాలా, మహారాష్ట్ర. ఇంకా ఎప్పుడు వచ్చేది సరిగ్గా ప్లాన్ చేయలేదు అంది స్వీటీ. అంత దూరమా? ఇప్పటికిప్పుడంటే ఎలా అన్నాడు కొంచెం కంగారుగా రాఘవ. ఏం పర్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను మీ బ్యాగ్ ప్యాక్ చేయడానికి. మీ ఇంటికి వెళ్దాం పదండి అంది ఆర్డర్ పాస్ చేస్తున్నట్టు. రాఘవ అదిరిపడ్డాడు. మీరు మా ఇంటికి వస్తారా? అవును, రాకూడదా అంటూ అతని చెయ్యి పట్టుకొని లాక్కు వెళుతూ, పదండి మీ ఇంటికి. అన్నయ్య బాయ్. అమ్మ అడిగితే ఫ్రెండ్ ఇంటికి కంబైన్డ్గా చదువుకోవటానికి వెళ్ళానని చెప్పు అంటూ రాఘవన్ తీసుకుని బయటకు వచ్చింది. నవీన్ అక్కడే కారులో రెడీగా ఉన్నాడు స్వీటీని ఫాలో చేయటానికి. రాఘవ కారులో కూర్చుంటూ, స్వీటీ గారు అని ఏదో అనబోతుంటే, స్వీటీ గారు కాదు, స్వీటీ అని పిలవండి అంది స్వీటీ. ఆ మాటతో రాఘవకి ఆనందం పొంగుకొచ్చింది. ఏమిటిది, నా టైం బాగున్నట్టుంది, పిట్ట ఎగురుతూ నా మీద వాలుతోంది అనుకున్నాడు మనసులో. రే శ్రీకాంత్, నిన్ను బాధ పెట్టడానికి నాకు ఇంకో ఆయుధం దొరికింది అని మనసులోనే అనుకున్నాడు. నా డ్రెస్ బాగుందా అని అడిగింది స్వీటీ అతని చేతి మీద చెయ్యి వేస్తూ. సూపర్, థ్యాంక్స్ అంది నవ్వుతూ. మరి వెళ్దామా మీ ఇంటికి? రాఘవ ఆనందంగా ష్యూర్ అన్నాడు తన చేతి మీద ఉన్న స్వీటీ చెయ్యి చూస్తూ. వాళ్ళ కార్ ఆఘమేఘాల మీద రాఘవ ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. స్వీటీ శృతి ఎక్కడుందో కనిపెట్టగలుగుతుందా? ఏం జరుగుతుందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.